తిరుపతి జిల్లా రేణిగుంటలో R&B అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో వేసిన రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లకు సూచికలు లేదా జిబ్రా లైన్స్ వేయకపోవటమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల సుమారు 20 మంది వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రేణిగుంటకు చెందిన స్థానికుడు నరసింహారెడ్డి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఇక జిబ్రా లైన్స్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఇప్పుడు రేణిగుంట నుంచి తిరుపతికి ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. బస్సులలో, ఆటోలలో, స్కూటర్లలో, కార్లలో, సైకిళ్ళల్లో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రకరకాల వాహనాలు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొత్తగా రోడ్డు వర్క్ చేస్తున్నారు, అంటే తార్ రోడ్డు వేస్తున్నారు. వేసినప్పుడు కొత్తగా స్పీడ్ బ్రేకర్లు ఆంధ్రజ్యోతి కాడ, ఇక్కడ రైల్వే ఆసుపత్రి, స్టేట్ బ్యాంక్ దగ్గర, అదే వాల్మార్ట్ స్టేట్ బ్యాంక్ దగ్గర, అదేవిధంగా ఆటో నగర్ కాడ ఇట్లా చాలా చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అయితే ఆ స్పీడ్ బ్రేకర్ల కాడ జీబ్రా లైన్స్ అంటే సూచిక లైన్స్ వేయడం మర్చిపోయారు. దాని పక్కన సూచిక బోర్డు, రేడియేటర్ బోర్డు కూడా లేదు. అదేవిధంగా బోర్డుగా పక్కన పెట్టిన రోడ్డు పైన డేంజర్ లైట్లు, ఆ ఎర్ర లైట్లు అయినా ఉంటే చూసేటప్పుడు ఆ వెహికల్ వచ్చేటప్పుడు ఆ లైటింగ్కి ఇక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ ఉందో ఏమో, లైట్ ఉందనేసి స్లో చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రేణిగుంట నుంచి